ఈ యొక్క పుస్తక తయారు చేయడం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటెగ్రల్ హ్యూమనిజం న్యూఢిల్లీ నుంచి వచ్చారు. వారిని సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరొక ముఖ్య అతిథి మన నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి గారాలపట్టి ఎక్స్ యూనియన్ మినిస్టర్, స్టేట్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారిని సారంగా ఆహ్వానిస్తున్నాం వేదికను అలంకరించవలసిందిగా. మరొక ముఖ్య అతిథి శ్రీ గోకరాజు గంగరాజు గారు, ఎక్స్ ఎంపీ నర్సాపూర్, వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియాకి, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరొక ముఖ్య అతిథి డాక్టర్ జె సురేష్ బాబు గారు, ఐఏఎస్, ఫార్మర్స్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ మణిపూర్, వేదికగా కోరుతున్నాం. మరో ముఖ్య అతిథి శ్రీ కుమార్ గారు, ఆర్ఎస్ఎస్ సహక్షేత్ర ప్రచారక్ గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి కర్త కర్మ మన యంగ్ లీడర్ ఎక్స్ఎమ్మెల్సీ గారు మాధవ్ గారు, ఈ యొక్క ప్రోగ్రామ్స్ కి రీజనల్ కన్వీనర్, వారిని కూడా వేదికగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఒక సుదినం, పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా విజయవాడ మహానగరంలో మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి అతి ముఖ్యమైన ఒక ఘట్టం. దీన్దయాల్జీ యొక్క జీవితం మొత్తం మనం కానీ పరికిస్తే ఆయన జీవితానికి సంబంధించిన అనేక అంశాలు, అలాగే ఆయన పరిశోధన చేసిన అతి ముఖ్యమైన దేశానికి ఒక థర్డ్ వే, ప్రపంచానికి ఒక మార్గదర్శనం ఇచ్చేటువంటి ఒక ఆలోచన పద్ధతి, కొత్త సైద్ధాంతిక చర్చ మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెరలేపిన మన పండిత్ దీన్దయాల్ గారి యొక్క ఆ పుస్తక కార్యక్రమం అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. అలాగే వేదిక పైనున్న కూడా నమస్కారం. ముందుగా దీప ప్రజ్వలనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గౌరవ అతిథులు మహేష్ చంద్ర శర్మ గారు, పురంధరేశ్వరి గారు, గోకరాజు గంగరాజు గారు, భరత్జీ, అలాగే మన దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
उपाध्याय जी अमर रहे, पंडित दीनदयाल उपाध्याय अमर रहे, अमर रहे। साधिस्ताम दीनदयाल उपाध्याय गारी आशयाలను साधिस्ताम पंडित दीनदयाल आशयाలను साधिस्ताम। भारत की जय। వందే మాతరంతో మన కార్యక్రమాన్ని ప్రారంభించాం. శ్రీమతి జ్యోతి గారు. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజసీతలాం సస్యశ్యామలాం వెంటనే ఆకర్షించలేని రూపమైన చూస్తూ చూస్తూ ఆయన వ్యక్తిత్వానికి ఆయన మేధావితనానికి విజ్ఞానానికి దార్శనికతకు వన్ని తెచ్చే ఆయన కార్య దీక్షత, ఆయన కార్య ముగ్గురిని ముందుకు తీసుకెళ్తూ ఉన్న ఆయన యొక్క ఆ సౌరభాన్ని వెదజల్లే ఆయన ఆత్మీయత ఆయన వ్యక్తిత్వాన్ని మనకి కట్టి పడేస్తట్టు చేస్తుంది. ఆయన చిన్నప్పటి నుంచి విధితో పోరాటం చేశారు. అత్యంత కష్టమైన క్రూరమైన పరిస్థితుల నుంచి ఒక్కొక్కటిగా మెట్టెక్కుతూ చిన్నప్పుడే ఆయన విధి ఆయన అనాథ చేయాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన దీన దయాళుడయ్యాడు, కర్మయోగిగా మారాడు. ఆయన ఒక్కొక్కడు అత్యంత సన్నిహితమైన వ్యక్తులు ఒక్కళ్ళు ఆయన జీవితం నుంచి దూరం వస్తూ ఉన్నా కూడా మొత్తం ప్రపంచం అంతా ఆయనకి దగ్గరయ్యేటట్టు ఆయన ప్రేమించే వ్యక్తుల యొక్క సంఖ్య ఆ విధంగా పెరుగుతూ వచ్చింది.
ఆయన్ని ఒక దిక్కులేని దిక్కుమాలిన శవంగా చేస్తే మొత్తం దిక్కు పిక్కటెళ్ళేటట్టు దీన్దయాల్ పేరు దేశమంతా మారుమోగింది. విధి చేయలేక ఒక పిడికెడు భస్మంగా మార్చే ప్రయత్నం చేస్తే చితిరించి లేచిన ఆయన పవిత్ర ఆత్మ నరనారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని నింపుకొని శిఖరంగా జాతీయతకి ప్రతినిధిగా పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ మారటం జరిగింది. దీన్దయాల్జీ మొత్తం ఆయన జీవితం ప్రతి అంశం మనకి ఉపదేశిస్తుంది. ఆయన యొక్క దాన్ని మొత్తం ఒక సంకలనంగా చేయాలి అంటే మహేష్ చంద్ర శర్మ గారి యొక్క మాటల్లో 30 వాల్యూమ్స్ పైగా రావాల్సిన అవసరం చనిపోయి సుమారు 40 సంవత్సరాల పైగా అయిన తర్వాత దానిపైన ఆయన యొక్క శతాబ్ది సంవత్సరంలో ప్రారంభమైన కారణంగా కేవలం 15 వాల్యూమ్స్ వరకే ఉండిపోయింది. ఇంకా ముందే ప్రారంభించుంటే అది 30 వాల్యూమ్స్ పైగా వచ్చి ఉండేదని చెప్పి చెప్తున్నారు. ఆ విధంగా మనం అటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో మనందరం కూడా ఇవాళ ఉపస్థితులయ్యాం. ఈ కార్యక్రమానికి అనేక మంది అతిరథ మహాన్ భావులందరూ కూడా వేదికపైకి విచ్చేస్తున్నారు. మనందరి యొక్క గౌరవ ముఖ్య తమిళిసాయి సౌందర్యరాజన్ గారు కొద్దిసేపట్లో ఆవిడ వస్తారు. ఆవిడ వచ్చే ముందే మన వేదిక పైన అందరినీ కూడా పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మహేష్ చంద్ర శర్మ గారు మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యొక్క ఏకాత్మ మాత ఫౌండేషన్ ఏదైతుందో దాని యొక్క చైర్మన్ గా ఉన్నారు. గతంలో ఆయన డిఆర్ఏ చైర్మన్ గా, అలాగే నానాజీ దేశ్ముఖ్ చైర్మన్ గా ఉన్నప్పుడు సెక్రటరీగా అనేక సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఆయన చిన్ననాటి నుంచి స్వయం సేవక్ ప్రచారంగా సుమారు 13 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. 3 సంవత్సరాల పాటు అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క సంఘటన మంత్రిగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అంటే రాష్ట్రాల్లో పనిచేయడం జరిగింది. ఆయన ఎంఏ హానర్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. దాంతో పాటు పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారు ఏదైతే ఏకాత్మ మానవ దర్శనం ఉందో ఆయన మొదటిసారి ఏదైతే బౌద్ధికులో మాట్లాడటం జరిగిందో మన రాజస్థాన్ ఉదయపూర్ లో ప్రథమ వర్షలో 3 భాగాలుగా పఠించి 1964లో దాన్ని ప్రవచించడం జరిగింది. ఆ యొక్క శిక్షావర్గంలో ఒక మన మహేష్ చంద్ర శర్మ గారు ఉన్నారు. ఆ విధంగా ఆయన మొదటిసారి ఆయన యొక్క ఏదైతే దీన్దయాల్జీ ప్రవచించిన ఏకాత్మ మానవ దర్శనాన్ని ఆయన వినటం జరిగింది. ఆ వినిన తర్వాత పండిత్ దీన్దయాల్జీతో అత్యంత సన్నిహితంగా ఆయన కూడా అనేక రకాలుగా రాస్తుండేవాడు. ఆయన ఒక విలేకరిగా ఉంటూ అనేక రకాలుగా మన యొక్క అన్ని పత్రికల వ్యాప్తంగా ఆ అన్ని పత్రికలు కూడా సంపాదకులుగా ఉన్నారు. ఆ విధంగా ఉంటూ ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఏకాత్మ మానవ దర్శనం ఏదైతుందో దానిని ఆయన జీవిత లక్ష్యంగా తీసుకొని దాంట్లో పరిశోధన చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని డిఆర్ఏని తర్వాత నానాజీ దాన్ని ముందుకు తీసుకెళ్తూ నానాజీతో పాటు మహేష్ చంద్ర శర్మ గారు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నానాజీ దీన్ని చూడాలి, మనం దీన్ని కేవలం మాట్లాడటం వరకే, పరిశోధన వరకే మనం నిమిత్తం చేయకూడదు. అది ఏ విధంగా దైనందిన కార్యక్రమం చూపించగలమనే ఒక ప్రయత్నంతో ఒక పెద్ద ప్రయత్నం కానీ మధ్యప్రదేశ్ లో ఏదైతే చిత్తూర్పూర్, మిగతా బేగ్ లాంటి అనేక ప్రాంతాల్లో సుమారు 300 గ్రామాల్లో ఒక గ్రామ వికాసం ఈరోజు దీన్దయాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏదైతే వికాసం అందరూ కూడా చూసి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మహేష్ చంద్ర శర్మ గారు దాంతో ప్రయాణం చేస్తారు. తర్వాత ఈ యొక్క రీసెర్చ్ ఏదైతే ఉందో మన దానికి సంబంధించిన సిస్టర్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఇంటిగ్రల్ హ్యూమనిజం అని చెప్పి ఏర్పాటు చేయడం, దాంట్లో అనేక రకాల పరిశోధనలు ముఖ్యంగా మంథన్ అని చెప్పి ఏదైతే పత్రిక ఉందో మనందరూ కూడా దీన్దయాల్ ప్రారంభించిన ఒక పత్రిక, అది ఒక రీసెర్చ్ మ్యాగజైన్ ప్రతి 3 నెలలకి వస్తుంది. ఆ విధంగా ఒక థిమాటిక్ మ్యాగజైన్ దాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. అనేక రకాల వాల్యూమ్స్ తీసుకురావడం జరిగింది. మనం ఆ విధంగా దానికైనా దాన్ని మంథన్ ని తిరిగి ప్రారంభించి దాని యొక్క మహేష్ చంద్ర శర్మ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాజస్థాన్ ప్రాంతం యొక్క అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. రాజ్యసభ సభ్యులుగా పనిచేయడం జరిగింది. మిగతా అనేక రకాల సంస్థలు రాజస్థాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంస్థల యొక్క చైర్మన్ గా కూడా చేయడం జరిగింది. ఆ విధంగా మన దేశంలో
జనతా పార్టీ సంబంధించి ప్రశిక్షణ సంబంధించి దానికి చాలా సంవత్సరాల నుంచి కన్వీనర్ గా ఉన్నారు. ఏదైతే ప్రశిక్షణ తరగతులు జరుగుతుందో దానికి సంబంధించిన అంశాలు, దానికి సంబంధించిన మిగతా అన్ని కూడా ఆయన చూస్తున్నారు. ఆ విధంగా మన అందరికీ వాళ్ళ అదృష్టం విజయవాడ స్వాగతం పలుకుతూ ఆయన్ని స్వాగతంతో అలాగే బొకేతో పుష్పంతో స్వాగతించవలసిందిగా మన సుబ్బయ్య గారిని కోరుతున్నాను. అలాగే మన మరొక విశిష్ట అతిథిగా మన ముందున్న శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు. ఆవిడకి పరిచయం అక్కర్లేదు, ఆవిడ మనందరికీ కూడా సుపరిచితురాలు. అలాగే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. గతంలో ఆవిడ 2 సార్లు ఎంపీగా ఉండి అలాగే అనేక సంవత్సరాలు యూనియన్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్గా అలాగే కామర్స్ మినిస్టర్గా పనిచేయడం, జమాలజీలో డిగ్రీ చేయడం జరిగింది. ఒక కూచిపూడి నృత్య కళాకారిని కూడా. ఆ విధంగా ఆవిడ కూడా స్వాగతం చెప్తున్నాను. జ్యోతి గారు ఆవిడకి అలాగే డాక్టర్ సురేష్ బాబు గారు మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్ సంబంధించిన దానికి ఐఏఎస్ ఆఫీసర్గా అక్కడ పనిచేయడం జరిగింది. ఆయన డాక్టర్ అయిన తర్వాత ఆయన ఎంఎస్ జనరల్ సర్జరీలో ఆయన మెడిసిన్లో ఆయన చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన ఐఏఎస్ సెలెక్ట్ అవడం, అలాగే ఆయన మణిపూర్ సంబంధించిన స్టేట్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటూ మన ప్రాంత భాష, గుంటూరు ప్రాంత భాష, ఆ విధంగా ఆయన కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఆయనకి స్వాగతం పలుకుతున్నాను. ఆయనకి స్వాగతించవలసిందిగా భగవాన్ గారిని కోరుతున్నాను. అలాగే మన ముందు మనందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ గోకరాజు గంగరాజు గారు. ఆయన విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన అఖిల భారత ఉపాధ్యాయ. ఆయన గతంలో లోక్సభకి నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే బీసీసీఐకి వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేయడం జరిగింది. ఆయన పెద్ద ఫిలాంథ్రపిస్ట్, అలాగే ఇండస్ట్రీస్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క ఉన్నారు. మన ప్రాంతంలో మొత్తం ఆంధ్ర ప్రాంతంతో పాటు అనేక ప్రాంతాల్లో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. ఆయన కూడా సుస్వాగతం పలుకుతున్నా. ఆయనకి ఆర్ముఖం గారు స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. మరొక విశిష్ట అతిథి మనందరికీ సుపరిచితులు భరత్ కుమార్కి పూర్తి చేసిన తర్వాత పూర్తి సమయం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క ప్రచారంగా రావడం జరిగింది. సుమారు 20 సంవత్సరాల పైగా
మన ప్రాంతంలో పనిచేస్తూ అనేక మందికి ప్రేరణ స్ఫూర్తిని అందించిన శ్రీ భరత్ కుమార్ గారు గతంలో మన ప్రాంతం యొక్క ప్రాంత ప్రచారకులుగా పనిచేశారు. ప్రస్తుతం కర్ణాటక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన క్షేత్ర ప్రచారంగా ఉన్నారు. భరత్జీకి ఈ కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాను. ఆయనకి స్వాగతించవలసిందిగా మన శ్రీధర్ గారిని ఉద్దేశించి శ్రీమతి పురంధరేశ్వరి గారిని తొలి పలుకులు పలకవలసినట్టు కోరుతున్నాను. సభాయ నమః సభాధ్యక్షులు సోదరులు మాధవ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాడు ముఖ్య అతిథిగా వచ్చి ఎవరైతే మనం అందరం కూడా వినాలి అని చెప్పి తాపత్రయంతో ఎదురు చూస్తున్నాము అటువంటి పెద్దలు పితృ సమానులు మహేష్ చంద్ర శర్మ గారికి, సోదరులు గోకరాజు గంగరాజు గారికి, సోదరులు భరత్ గారికి, సోదరులు ముందున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములంటూ మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంలో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం సోదరులు మాత్రం ఇచ్చారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గారు రచించినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా 15 గ్రంథాలుగా ఇవాళ ఇందాక చెప్పారు. మహేష్ చంద్ర శర్మ గారు అయితే దాన్ని ఇంచుమించుగా 30 గ్రంథాల్లో తీసుకురావాలి అనేటువంటి ఆలోచన. కానీ 15 గ్రంథాల్లో ఇవాళ ఆ సంకలనాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఉపాధ్యాయులైనటువంటి రచనలు వాటి యొక్క సంకలనం మాత్రమే కాదు, ఒక రకంగా ఇది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి మూల సిద్ధాంతం అని, లేకపోతే వారి యొక్క ఆలోచన ధోరణి అని మనం గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఈ 15 గ్రంథాలను సంకలనం చేసి మాధవ్ గారి ముందుకు తీసుకుని వచ్చారు. వాటిలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి మనోభావాలు వాటన్నిటినీ కూడా సంకలనం చేసి వారు రచించినటువంటి సందర్భంలో దాన్ని వాళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది నిజంగా చాలా సముచితమైనటువంటి ప్రయత్నం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే చాలా మందికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి గురించి తెలిసిన వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అవగాహన లేనటువంటి సందర్భం చాలా మందికి ఆ దిశగా అవగాహన కల్పిస్తుంది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తూ ఉంటాను. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని కేవలం మనం జన్సన్ సమయం నుండి చూస్తున్నటువంటి వ్యవస్థాపకులుగా మాత్రమే కాకుండా వారిని ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తించవలసినటువంటి అవసరం చాలా, ఇది సత్యం కూడా. ఎందుకంటే సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్తగా, ఒక పార్టీకి ఆనాడు పునాది వేసినటువంటి ఒక రాజకీయవేత్తగా, అన్నింటికంటే మించి వేసేటువంటి ఆలోచనటువంటి భారత్ మాత ముద్దు బిడ్డగా వారిని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి భావిస్తున్నాను. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఆలోచన ధోరణి దాన్ని సంపూర్ణంగా తిరస్కరించకుండా మన భారతీయత, మన సంస్కృతిని
దాంతో ఉన్నటువంటి మన బంధాన్ని, అదేవిధంగా మన సంస్కృతి యొక్క ఉనికిని ఏ విధంగా పాశ్చాత్య దేశాల యొక్క ఆలోచన ధోరణి లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని మన సంస్కృతితో మేళవించి మనం ముందుకు తీసుకుని వెళ్ళాలో ఆనాడే ఆలోచించినటువంటి ఒక గొప్ప దార్శనిక ఆలోచన కలిగినటువంటి దీనదయాళ్ ఉపాధ్యాయ గారు. ఒక రకంగా చెప్పాలంటే వారు విశ్వసించింది కూడా సమాజంలో ఉన్నటువంటి పేదవారికి సేవ చేస్తూ, అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ మనం ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి ఆలోచనని మనకు అందించినటువంటి గొప్ప మేధావి. సాధారణంగా జయంతి రోజులు కావచ్చు, లేకపోతే వారి వర్ధంతి రోజులు కావచ్చు, ఎవరైనా సరే ఒక మహనీయుడు మనం పుష్పాంజలి ఘటించడం, వారికి నివాళులు అర్పించడం అనేది సర్వసాధారణంగా మనం చేసేటువంటి పని. కానీ నన్ను అడిగినట్లయితే నిజమైన నివాళి మహనీయుల యొక్క ఆలోచన, వారి ముందుకు తీసుకుని వెళ్ళడమే నిజమైన నివాళి. ఆనాడు దీనదయాళ్ గారు పునాది వేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో ఇవాళ సంపూర్ణంగా దీనదయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచన ధోరణి, వారి యొక్క తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఇవాళ దీనదయాళ్ ఉపాధ్యాయ వారసులు అని చెప్పి మనందరం కూడా పరిగణించవచ్చు. ఏదైతే దీనదయాళ్ ఉపాధ్యాయ గారు నమ్మారు, సమాజంలో ఉన్నటువంటి పేదవాడికి మన సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి గట్టి సంకల్పం. ఇవాళ చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చినా ఇవాళ పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని వారికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతోటి పనిచేసినటువంటి విధానాన్ని మనం గమనించాలి. వారిచ్చినటువంటి మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ, సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా దేశాన్ని ప్రగతి పదంలో నడిపించుకెళ్ళాలి అనేటువంటి ఆదర్శం. దానికి కట్టుబడి నేటి వరకు కూడా ఏ కార్యక్రమం చేసినా ఆ ఆలోచన ధోరణి అనుసరిస్తూ నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి, దేశానికి గ్రామాలు పట్టుకోమని చెప్పి మనం ఈనాటికి విశ్వసిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ గ్రామీణాభివృద్ధికి సైతం పెద్దపీట వేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇందాకన్నట్టుగా సంపూర్ణంగా వారి వారసులుగా ఇవాళ ముందుకు పెడుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా మన సంస్కృతిని మనం మర్చిపోకూడదు అనేటువంటి ఏదైతే దీనదయాళ్ ఉపాధ్యాయ గారు మనందరికీ తెలియజేశారు, అంటే పాశ్చాత్య దేశాల నుండి కొంతమేరకు వారి ఆలోచనని మనం తీసుకున్న దాన్ని మన సంస్కృతితో మేళవిస్తూ మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విధానం, మన సంస్కృతితో మనకున్నటువంటి ఆ అవినాభావ సంబంధాన్ని మనం తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి వారి ఆలోచన. దానికి అనుగుణంగానే వాళ్ళు చూసినట్లయితే యోగా డే అంటూ మనం జూన్ 21వ తేదీని ప్రపంచ భారతదేశంలోనే కాదు ప్రపంచానికే ఇవాళ మనం చేసుకున్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు మన సంస్కృతిని ప్రతిఫలించే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి తీరుని చూసినా దీనదయాళ్ ఉపాధ్యాయ గారు వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి యొక్క ఆలోచన ధోరణి ఎప్పుడూ కూడా మాకు మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పి మనందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం. అటువంటి మహనీయులు అంటే ప్రతి సంవత్సరం కూడా మనం అందరం దీనదయాళ్ ఉపాధ్యాయ గారి జయంతిని నిర్వహించుకుంటూ ఉంటాం. ఆ నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఒకసారి వారి గొప్పతనాన్ని, ఏ విధంగా వారు మనకి ఒక మార్గనిర్దేశకత్వం చేశారు, ఆ విషయాలన్నీ కూడా మనం తిరిగి స్మరించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. అటువంటి సందర్భంలో మరి వారు ప్రవచించినటువంటి ఏకాత్మ మానవాదం ఏదైతే ఉన్నదో
దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఇందాక సోదరి మాధవ్ గారు చెప్పారు. దీన్దయాల్ ఉపాధ్యాయ గారు వారు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో, ఏకాత్మ మానవవాదాన్ని తెలియజేస్తున్నటువంటి సందర్భంలో పెద్దలు మరి మహేష్ చంద్ర గారు వారు 2 రోజులు కూడా పండిత్ గారిని వినినటువంటి నేపథ్యం కనుక అటువంటి వారి దగ్గర నుండి మనం దీన్దయాల్ ఉపాధ్యాయ గారి ఆలోచన వింటూ దాన్ని ఆస్వాదించడం మాత్రమే కాకుండా సంపూర్ణంగా మనం తీసుకోవాల్సినటువంటి అంటే అలవాటులోకి తీసుకోవాల్సినటువంటి నేపథ్యం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాధవ్ గారికి మరి వారి సహచరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు. మనందరి గోకరాజు గంగరాజు గారిని మాట్లాడాలనుకుంటున్నాను. నమస్కారం. అధ్యక్షుడు మాధవ్ గారు, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ మహేష్ చంద్ర గారు, సోదరి శ్రీమతి దగ్గుబాటి గురుదేశ్వరి గారు, డాక్టర్ జె సురేష్ గారు, పెద్దలు మాన్యులు భరత్ గారు, అందరికీ నమస్కారం. చాలా సంతోషం, చాలా సంతోషించండి. ఇటువంటి అరుదైన అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. దీన్దయాల్ ఉపాధ్యాయ గారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి వారి మేనమామ గారి దగ్గర ఉంటూ విద్యను అభ్యసించారు. వారి మిత్రుడి ద్వారా ఆర్ఎస్ఎస్ గురించి విని ఆకర్షితులై శాఖలో చేరి ఉన్నత స్వయం సేవకుగా ఎదిగారు. అది 1900 లక్నోలో ధర్మ పబ్లికేషన్స్ మంత్లీ మ్యాగజైన్ ద్వారా హిందూ ఐడియాలజీని వ్యాప్తం చేశారు. తర్వాత పంచజన్య వీక్లీ, అలాగే స్వదేశీ డైరీ ద్వారా సేవలు అందించారు. 1951లో గారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా వారు 15 సంవత్సరాలు సేవలు అందించారు. అలాగే 1967లో ఉపాధ్యాయ గారు డిసెంబర్లో వారి జనసేన పార్టీ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అలాగే ఫిబ్రవరి 10, 1968 రాత్రి లేటుగా బయలుదేరే ట్రైన్లో వారు లక్నో నుంచి పాట్నాకి ప్రయాణం అవుతూ ఆ ట్రైను మెల్లమెల్లగా అన్ని స్టేషన్లు ఆపుకుంటూ వారణాసి కూడా దాటిన తర్వాత వరకు కూడా వారు బట్టలోనే పడుకుని ఉన్నట్టుగా పక్క వారు చెప్తున్నారు. మొగల్సరాయ్ సమీపించే టైంకి వారు వారి బట్టలో లేరు. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. అటువంటి మహానుభావుడిని మరి ఈరోజు వరకు వారి
మరణం ఒక హిస్టరీగానే మారింది. వారిని మొఘల్ రాయ్ స్టేషన్కి వచ్చిన తర్వాత వారు వేరు, పక్కన ఉన్నవారు చెప్పారు వారి బెడ్డింగు వారి ఫైల్స్ ఎవరో తీస్తున్నారని. ఇలా చూస్తే వారి బాడీ సుమారు 750 అడుగుల దూరంలో మైసరాయ్ మొగల్సరాయ్ పడి ఉండటం చూశారు. అది చాలా బాధాకరమైన సంఘటన, మనం ఎన్నటికీ మరవలేంది. ఇంకొక విషయం ఏంటంటే మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు దీన్దయాళ్ గారి గురించి మాట్లాడుతూ వారు రచించిన 7 భాగాల గ్రంథావళి ఒక పాఠ్య గ్రంథావళిగా సామాజిక రాజకీయ రంగాల్లో ప్రతి కార్యకర్త వారి ఆలోచనలను భావాలను చదివి ఆలోచించి చర్చించుకుని అవగాహన చేసుకోవడానికి ఈ 7 భాగా గ్రంథాలు ఒక పాఠ్య గ్రంథంలా భావించుకోవాలని వారు మనందరికీ సెలవిచ్చారు. 7 భాగాలను ఇప్పుడు మరింతగా పరిశోధించి దీన్దయాళ్ గారు పరిశోధించిన గ్రంథాలను జోడించి వాటిని 15 భాగాలుగా తీర్చిదిద్దినందుకు మనమంతా చాలా సంతోషించాలి. అటువంటి వారు రచించిన వారు రాసిన ఉత్తరాలు అన్నీ కూడా జీవిత ఎన్నో చాలా భాగం వరకు అది పూర్తవలేదు. దానిని ఇప్పుడు 15 భాగాలుగా వారు ఇంకా రకంలో చాలా వరకు ఉంటాయి. కానీ మనకు వారికి అన్ని మన వారందరికీ కూడా మనం ఎంతో అభివృద్ధిగా భావించాలి. చాలా చాలా సంతోషం. ఈ రోజు మనమందరూ కూడా వారిని స్మరించుకుంటూ మనం కూడా వారు మనకు చూపిన బాటలో మనం నడవాలని అందరికీ ధన్యవాదాలు బొక్కరాజు గంగిరాజు గారికి. ఇప్పుడు పెద్దలు ఫార్మర్ సిఎస్ మణిపూర్ సురేష్ బాబు గారు, డాక్టర్ సురేష్ బాబు గారిని మాట్లాడాల్సి కోరుతుంది. సభాధ్యక్షులు మాధవ్ గారు, గారికి, మాజీ మంత్రులు భువనేశ్వర్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గారికి, రావు గారికి నమస్కారం. ఈరోజు దీనదయాళ్ ఉపాధ్యాయ గారి గ్రంథావళి ఆవిష్కరణకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. అలాగే నాకు కూడా ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్గనైజేషన్ కూడా ధన్యవాదాలు. దీనదయాళ్ ఉపాధ్యాయ గారికి మహా సామాజిక శాస్త్రవేత్త, అలాంటి వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వం. ఉన్నటువంటి జీవిత కాలం 52 సంవత్సరాలు. 52 సంవత్సరాల్లో ఆయన తెచ్చినటువంటి సామాజిక చైతన్యం ఇవాళ కూడా మనం ఇంతమంది కృషి చేసుకుంటున్నామంటే ఆయన గొప్పతనం ఎంతో ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలి. ఆయన చేసినటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు సమానంగా బతకాలని, ప్రతి ఒక్కరు సామాజికంగా ఎదగాలని, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆయన స్టార్ట్ చేసినటువంటి ఇంటిగ్రల్ హ్యూమనిజం ఏదైతే ఉందో అది మానవత్వం, ప్రకృతి, సంస్కృతి విలీనంగా ఉండి కలిసి ముందుకు వెళ్ళాలనేది ఆయన ఆ సిద్ధాంతాన్ని మనం ఎంతవరకు ముందు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఇవాళ సమాజంలో అసమానతలు చాలా ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్ని ఇప్పుడు ఇట్లా ఉంటే ఆయన జీవించిన కాలంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం అర్థం చేసుకుంటాం. దాన్ని తీసుకురావడం మార్పు కోసం ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి త్యాగం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. సమాజంలో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో దానిని సరిదిద్దడానికి ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాలి. భగవంతుడు
సమానంగా విభాగించాడు, అందరికీ సమానంగా వరణించాడు. కానీ పరిస్థితులు బట్టి రకరకాల అసమానతలు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధలకి కూడా కారణం ఈ అసమానత. భగవంతుడు వర్షం సృష్టించాడు, వర్షం పడుతుంది, శుద్ధమైనటువంటి నీరు. మరి వర్షం పడినప్పుడు కొన్ని వర్షం నీళ్ళు నదిలో పడతాయి, స్వచ్ఛమైన మంచి నీటిలో మారిపోతాయి. కొన్ని సముద్రంలో పడతాయి, ఉప్పు నీళ్ళలో మారిపోతాయి. కొన్ని మురికి కాలంలో పడతాయి, అది వృధాగా వెళ్ళిపోతుంది. అలాగే భగవంతుడు సృష్టించినటువంటి ప్రతి ఒక్క జీవి కూడా భగవంతుడు సమానంగానే సృష్టించాడు. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రకరకాలుగా మారిపోయాడు. ఇవన్నీ సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంది, మన సమాజంగా ఉంది, ప్రతి ఒక్కరిగా ఉంది. ఇవాళ ఎంతమంది మనం సమాజానికి ఉపయోగపడేది చేస్తున్నాం, స్వార్థంతో కూడుకున్నటువంటి ముందంజ వేస్తున్నాం, పక్కవాడిని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాం, మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఇంత స్వార్థంగా ఏది ఉండదు, మానవం ఉంటుంది స్వార్థంగా. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ చనిపోతే మనం సంవత్సరాలు చేస్తుంటాం, శ్రాద్ధాలు చేస్తుంటాం, పిండాలు అన్నదానాలు చేస్తుంటాం. ఎందుకు చేస్తుంటాము? ఇవన్నీ చేసేది కూడా వాళ్ళ అంతే కదా. అన్నదానం చేసే దేనికి? కానీ ప్రతిఫలం తప్పు చేసి మంచి చేసేదానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తేనే మనకి ఉన్నామో ఈ మంచితనాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా దృక్పథంతో మంచితనంగా ఆలోచించాలి. చెడు ఆలోచనలు ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయగలమో అప్పుడే సమాజం ముందుకు వెళ్తుంది. మనకు ఉండేటువంటి అసూయ ఇలాంటి గుణాలు ఏవైతే ఉన్నాయో మనశ్శాంతి లేకుండా బ్రతకడానికి ముఖ్య కారణం అవే. 52 సంవత్సరాల జీవితకాలంలో ఆయన ఎంతో గొప్ప పని చేశారు. ఇవాళ మనం బ్రతికేంత కాలం 75 సంవత్సరాలు బ్రతుకుతాం. బాగా ఉంటే ఈ 75 సంవత్సరాలు మనం 40 సంవత్సరాలు నిద్రలో ఉంటామా? నిద్రపోవడానికి రోజు 8 గంటలు నిద్రపోతే 24 గంటల్లో 40 సంవత్సరాలు నిద్ర, ఇంకో 40 సంవత్సరాలు బాల్యం. మనకి మంచి చేయడానికి ఎంతకాలం మిగిలింది? ఆ మిగిలిన 40 సంవత్సరాలు మనం మంచి చేయకపోతే మానవ జన్మ ఎత్తినటువంటి ప్రయోజనం ఎట్టి లేదు. మానవ జన్మ ఎత్తినందుకు ప్రయోజనంగా ఉండాలంటే తోటి వాడికి సహాయపడాలి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సామాజిక చైతన్యం తీసుకురావాలి, నలుగురు ఉపయోగపడేలా బ్రతకాలి. అలా బ్రతకాలంటే దీనదయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మనం ఆయన ఇవ్వాల్సినటువంటి నివాళి అదే. ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన సిద్ధాంతాన్ని మనం ఆచరిస్తూ ముందుకు వెళ్తే సమాజం దాని వస్తుంది. అందరికి కూడా ఈ చిన్న విషయాలు గుర్తు చేసుకొని చేతనంత మంచి ముందు చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. Hearty welcome Srimati Tamilisai Soundararajan, the Chief Guest of the Previous Council.
అమ్మా. నేషనల్ యాంథమ్ अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे welcome you from behalf of Research and Development Organization Integral Humanism. Welcome to this function, ma'am. Tamilisai Soundararajan garu Telangana Governor తో పాటు ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ మన పుదుచ్చేరి కూడా ప్రస్తుతం ఆవిడ కార్యభారాన్ని మోస్తున్నారు. మన ఈ కార్యక్రమానికి రావటం చాలా నిజంగానే చాలా ఆనందించాల్సిన విషయం. తక్కువ సమయంలో చెప్పటం, తక్కువ సమయంలోనే అనేక రకాల కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో ఉంటే మధ్యాహ్నం బయలుదేరి కార్యక్రమానికి రావటం ఏదైతే ఉందో చాలా సంతోషించాల్సిన విషయం. deeply indebted for your presence, ma'am. Your presence has definitely bring lots of grace to this occasion, very befitting occasion. So today is a very august occasion. So very welcome you, ma'am. Tamilisai Soundararajan garu ఆవిడ డాక్టర్ గైనకాలజిస్ట్, ఆవిడ స్పెషలైజేషన్ చేసింది, ఆవిడ ప్రాక్టీస్ చేస్తుంది కూడా. అలాగే గతంలో రాజకీయాలకు రాక ముందు ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేయడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సుమారు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పూర్తి సమయం రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆవిడ రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ వాళ్ళ నాన్నగారు శ్రీ అనంతంజీ గతంలో లోక్సభకి ఎంపీగా పనిచేయడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన స్ఫూర్తితో సౌందర్యరాజన్ మన తమిళసాయి గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. భర్త యొక్క ప్రోత్సాహం. ఆయన కూడా సుప్రసిద్ధ డాక్టర్ గా తమిళనాడులో ఉన్నారు. ఆ విధంగా తమిళనాడులో అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఆవిడ గవర్నర్ గా చేస్తున్న అనేక పనులు మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్న అనేక రకాల కార్యక్రమాల్లో ఆవిడ ధైర్యంగా పాల్గొన్న తీరు కూడా మనందరికీ ఆకర్షిస్తుంది. ఆవిడకి స్వాగతం పలకవలసిందిగా జీవి రామారావు గారిని అలాగే మన నరేష్ గారిని ఆవిడ్ని స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం. అలాగే ఆవిడకి ఒక మెమెంటో ఇచ్చి సత్కరించాల్సిందిగా శ్రీ నాగభూషణ్ గారిని మన యూత్ బ్లడ్ బ్యాంక్ సంబంధించిన వైద్య శ్రీ చక్రధర్ గారిని
శ్రీ చక్రధర్ గారు. భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలదిగ శ్రేష్ఠ వ్యక్తులు సమర్పించే వందనం. భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలదిగ హైతమేయులు సమర్పించే వందనం. కౌల కలముల జాలువారే కవిత్వామృతధారలన్నీ గాయకుల గొంతులను పలికే మధుర మౌని స్వరములన్నీ భావుకుల గుండెలలో ఉరికి పరుగులిడు భావములన్నీ భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలదిగ శ్రేష్ఠ వ్యక్తులు సమర్పించే వందనం. హలం పట్టి పొలం దున్నే కర్షకుల కరములను సత్తువా శక్తినంతా చెమట చేసే శ్రామికుల నరములను బిగువు కత్తి పట్టి కలను త్రొక్కే వీర సైనిక ధీర హృదయం. భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలదిగ శ్రేష్ఠ వ్యక్తులు సమర్పించే వందనం. నవత కోరే యువత గుండెల పరదునెట్టే నవోత్సాహం భావి భారత భాగ్య నేతలు బాలకుల చిరు నగలు సిరులు సకల శాస్త్ర విజ్ఞానవేత్తల పాండితీ ప్రకర్షలన్నీ భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలదిగ శ్రేష్ఠ వ్యక్తులు సమర్పించే వందనం సమర్పించే వందనం సమర్పించే వందనం. Now I request our Honorable Governor to release the 15 volumes of Deendayal, complete works of Pandit Deendayal. Deendayal యొక్క సమగ్ర గ్రంథావళి 15 వాల్యూమ్స్ సంబంధించిన దాన్ని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. గీతాచార్యుడు ప్రవచించినట్టు అహంకారానికి రహితంగా ప్రసిద్ధి పరానికి దూరంగా అలాగే దైవార్చన భావంతో కర్మని అనుసరించేవాడే కర్మయోగి. ఆ విధంగా
నిజమైన కర్మయోగ పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారు ఉన్నారు. ఆ విధంగా పండిత్ దీన్దయాల్ యొక్క పుస్తకాలు సంబంధించిన ఆయన యొక్క సమగ్ర గ్రంథావళి సుమారు 15 వాల్యూమ్స్ ఇవాళ లోకార్పణ చేయడం ఏదైతే చాలా గొప్ప విషయం. సౌందర్యరాజన్ గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్యక్రమానికి ముందుకు వెళ్ళవలసిందిగా మన సహక్షేత్ర ప్రచారక శ్రీ భరత్జీని పరిచయం గారు. వేదికను అలంకరించిన పెద్దలు, ఆత్మీయ సోదర సోదరిమణులారా, ఇంప్రెసివ్ లైఫ్, ఇన్స్పైరింగ్ లైఫ్. దీన్దయాల్ యొక్క సాధారణటువంటి బాహ్య స్వరూపం చూసినట్టయితే పెద్ద ఇంప్రెసివ్ కాదు, కానీ వారి యొక్క జ్ఞానము, జీవన శైలి, ప్రేమ, ఆత్మీయత, ధ్యేయం పట్ల వారికి ఉండేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము, దాన్ని సాధించడం కోసం తన యొక్క వ్యక్తిత్వాన్ని అనేక రకాలుగా మలుచుకుంటూ జీవితంలో ముందుకెళ్ళేటువంటి తత్వము, ఇదంతా చూసినట్టయితే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంత దూరంలో కూర్చున్నటువంటి మనకి ఆ పేరు తలుచుకున్నప్పుడు మనసులో తెలియనటువంటి ఒక ఉత్సాహం, ఉద్వేగం కలుగుతుంది. అంటే దీన్దయాల్ని తలుచుకోవడం అంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ మాత్రమే కాదండి, ఒక పర్పస్ఫుల్ లైఫ్. 3 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోయి 7 సంవత్సరాల వయసులో తల్లి చనిపోయిన తర్వాత బిర్లా ఇచ్చినటువంటి పారితోషికంతో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతికేటువంటి వయసులో స్వయంగా బిర్లాని పిలిచి నీకు ఉద్యోగం ఇస్తారని చెప్పేసి అంటే లేదు అని చెప్పి తన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఈ దేశం కోసం జీవించడం అని చెప్పేసి భావించి సంఘ ప్రచారంగా వచ్చేసారు 1942లో. సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే మళ్ళీ ఎక్కడైనా మనసులో ఆలోచన కలుగుతున్నటువంటి భ్రమ ఉందేమో మనకి లేదు, కానీ మనకు అనిపించింది ఇంకా ఎక్కడ వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదనుకున్నారు. ఆ సర్టిఫికేట్ కూడా తీసేశారు, కాల్చేశారు. 26 సంవత్సరాల వయసులోనే జీవితంలో దృఢ నిశ్చయంతో ఉన్నారు. నా యొక్క జీవితం భారత మాత యొక్క పాదాల చెంత సమర్పించబడాలని. 9 సంవత్సరాల పాటు అనేక బాధ్యతలు నిర్వహించినటువంటి దీన్దయాల్జీ పరమపూజ్య గురూజీ యొక్క కోరిక మేరకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘని ప్రారంభించినప్పుడు ఆ పనిని ముందుకు తీసుకెళ్లడం కోసము ఉత్తరప్రదేశ్ సహప్రాంత ప్రచారంగా ఉంటూ ఆ బాధ్యతలు జనసంఘ ఇవ్వడం జరిగింది. 1951 నుండి 68 వరకు చివరి శ్వాస వరకు జనసంఘ రాజకీయాలకు వెళ్ళేటువంటి సమయంలో గురూజీని అడిగారు, రాజకీయాలంటే ఎటువంటి ఆసక్తి లేనటువంటి నన్ను ఎందుకు పంపిస్తున్నారని. గురూజీ చెప్పారు, ఎటువంటి ఆసక్తి లేదు కాబట్టి నేను పంపిస్తున్నాను అని చెప్పి. పదవి పట్ల వ్యామోహం లేదు, కానీ ప్రతి ఒక్క బాధ్యతను తన భుజం మీద వేసుకొని చేసేటువంటి స్వభావం లేదు. ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలంటే కోరిక లేదు. చనిపోయే ముందు జనసంఘకి అధ్యక్షులయ్యారు, దాని ముందు అనేక సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కర్మయోగి అని తెలుసుకుంటారు. ప్రధాన కార్యదర్శిగా దేశం మొత్తం తిరుగుతూ పార్టీ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ వారికి సమయం ఎక్కడ దొరికేదో అర్థమో కాదు మనకి. సమయం వెతుక్కొని తను రాయవలసినటువంటి పుస్తకాన్ని రాస్తూ ఉండేవాడు. వారు చనిపోయిన తర్వాత వారి గురించి రాద్దామనుకున్నటువంటి విదేశీ పత్రికారులు వచ్చి మన కార్యాలయానికి వచ్చారు. వారి గది ఎక్కడుంది, వారి యొక్క లైబ్రరీ ఎక్కడుంది అని చెప్పేసి. అదే వారికి లైబ్రరీ అంటే ఏమీ లేదు, ఇక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ లైబ్రరీ ఏది ఉందో అక్కడికి వెళ్ళి రిఫరెన్స్ చేసుకునేవాళ్ళు.
ప్రత్యేక గది అంటూ లేదో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉంటుండేవారు. చాలా సాధారణమైనటువంటి జీవితం. ఆశ్చర్యం వేస్తుంటది. చిరిగిపోయినటువంటి గుడ్డ కుట్టుకొని వాడుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆరేసినటువంటి చొక్కాని తీసేసి కొత్త చొక్కా వేశారు, కొత్త పంచి వేశారు. అదేంటి కొత్త పంచి వచ్చింది నాకు కాదు ఇది అని చెప్పేసి అంటే, లేదు ఈ పంచ చిరిగిపోయిందని చెప్పేసి కొత్తది మార్చేమన్నారు ఒక ఇంట్లో. ఇంకొక 4 నెలలు వచ్చేది కదా అని చెప్పేసి అన్నారు. ఈరోజు వినడానికి చాలా విదూరంగా ఉంటుంటుంది. కానీ ఎంతటి సాధారణమైనటువంటి జీవితం వారిది అర్థమవుతుంది. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంటది వారు గొప్పవారు కాబట్టి అలా చేశారండి అని చెప్పేసి. కాదు, అలా చేశారు కాబట్టి గొప్పవారు అయ్యారు అని మర్చిపోదు. అలా జీవించారు కాబట్టి గొప్పవారు అయ్యారు. ఇంటిగ్రల్ హ్యూమనిజం వారి హృదయంలో పొందేటువంటి మానవత్వం ఉంటుంది. పర్యటన చేసి వాజ్పేయి గారు పర్యటనలో ఏదో అసౌకర్యం కలిగింది. అసౌకర్యం కారణంగా కాస్త కోపంగా వచ్చేసారు. ఆ కోపంగా వచ్చిన కారణంగా మిగిలినప్పుడు వాళ్ళు చూసి కాస్త భయపడ్డారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి. కానీ దీనిని వాజ్పేయి గారి యొక్క అసౌకర్యాన్ని అర్థం చేసుకుని, వారి యొక్క కోపాన్ని అర్థం చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాబోయే 10-15 రోజుల పాటు ఆయన పర్యటనని రద్దు చేయండి అని చెప్పి చెప్పాడు వాజ్పేయి గారు. అలాగే అని చెప్పేసి కూర్చోమని మంచినీళ్ళు ఇచ్చి వేడి నీళ్ళు పెట్టి మీరు స్నానం చేశారని చెప్పి స్వయంగా వంట చేసి భోజనం పట్టించి మరి భోజనం పెట్టిన తర్వాత వారు శాంతించారు. అప్పుడు మళ్ళీ దీర్ఘాయుతోని లేదా వెళ్తా అని చెప్పేసి మానవత్వంతో ఎదుటి వ్యక్తి యొక్క హృదయాన్ని జీవించడం, ఎదుటి వ్యక్తిని ఓడించాలని చెప్పేసి దీర్ఘాయుని ఎప్పుడు అనుకోలేదు, ఎదుటి వ్యక్తిని గెలవాలని చెప్పేసి. ఎదుటి వ్యక్తిని ఓడిస్తే మనిషి దూరం అవుతాడు, కానీ ఎదుటి వ్యక్తిని గెలిస్తే మనిషి దగ్గర అవుతాడు. ఇవన్నీ శ్రేష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి దీనదయాళ్ యొక్క జయంతి ఈ రోజున ప్రతి ఒక్క స్వయం సేవకి, ప్రతి ఒక్క జనతా పార్టీ కానివ్వండి, వివిధ క్షేత్రాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి వారి యొక్క జీవన శైలి కానివ్వండి, వారి యొక్క వ్యక్తిత్వం కానివ్వండి, వారి యొక్క ఆలోచన ధోరణి కానివ్వండి, ఆలోచన సరళి, ఇది ప్రతి ఒక్కరికి కూడా మనకు మార్గదర్శనం కావాలి. వారి యొక్క ప్రతిపాదించినటువంటి ఏకాత్మ మానవ దర్శనము, డెమోక్రసీ, క్యాపిటలిజము, సోషలిజము, కమ్యూనిజము, మార్క్సిజము, ఇట్లా అనేక రకాల ఇజాలు ప్రపంచంలో ఉన్నాయి. వాటిలో ఉండేటువంటి శ్రేష్టత్వాన్ని కలుపుతూ వాటికి మానవత్వాన్ని జోడించినటువంటిది ఇంటిగ్రల్ హ్యూమనిజం. ఇవన్నిటికీ మూలమైనటువంటి భారతీయ సిద్ధాంతం ఇక్కడ ఉంది. ఇది కానీ మనిషిని ప్రకృతి నుంచి వేరు చేసి ఆలోచించకూడదు, ప్రకృతిలో అంతర్భాగంగా ఆలోచించాలి. మ్యాన్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్, ఇస్ నాట్ ఎక్స్క్లూడెడ్. తన నుంచి వేరు కాదు. అక్కడ పైన ఉంది, అక్కడ అఖండ మండలాకారం ఉంది. ఆ మధ్యలో ఉండేటువంటి వ్యక్తి అంటారు, తర్వాత కుటుంబము, తర్వాత సమాజము, తర్వాత దేశము. ఈ విధంగా చూస్తూ పోతే వ్యక్తి, సమిష్టి, పరమేశ్వరి వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అవి. బట్ ఎక్కడ చిన్న ఇంబ్యాలెన్స్ తప్పినప్పటికీ కూడా మొత్తము ఆ పరమేశ్వరి యొక్క తత్వంలోనే ఇంబ్యాలెన్స్ వచ్చేటువంటి ప్రమాదం. మరి మనిషి యొక్క ఈ సంబంధాన్ని అర్థము చేసుకుని దీనదయాళ్ ఏకాత్మ మానవ దర్శనాన్ని ప్రతిపాదించారు. మహేశ్వర శర్మ గారు మిగిలినటువంటి అనేక విషయాలు చెప్తారు. వారు 2-3 విషయాలు చెప్పి పూర్తి చేస్తారు. దీనదయాళ్ చెప్పిన దాంట్లో ఒకటి, ప్రొడక్షన్ బై మాసెస్, నాట్ మాస్ ప్రొడక్షన్ అని చెప్పేసారు. కానీ ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద దేశాలు భారతదేశం ఒకటి అత్యంత అధిక జనాభా కలిగినటువంటి దేశము. కానీ ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థ, ప్రభుత్వం ఆలోచించాల్సింది ఈ దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మంది ప్రజలు
స్వాభిమానంతో కష్టపడి తన కాళ్ళ మీద నిలబడడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ కల్పించడానికి ప్రభుత్వం ఏ విధంగా దోహదపడుతుంది. అనేక రకాల పథకాలతోనే బానిసలు చేసేటువంటి మనస్తత్వం కాకుండా నేను కష్టపడి సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడాలి, స్వాభిమానంతో జీవించాలి అనేటువంటి ఆలోచన కలిగించడానికి ప్రభుత్వం ఏ విధంగా పథకాన్ని రూపొందిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన. ఇండస్ట్రియలైజేషన్ వ్యతిరేకం కాదు, కానీ ఇండస్ట్రియలైజేషన్తో పాటుగా ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేతి సంపాదించడానికి కావాల్సినటువంటి రావాలి. ప్రతి చేతికి పని ఉండాలి, ప్రతి చేనుకి నీరు అందాలి. ఇది దీనిదాన్ని ప్రతిపాదించారు చెప్తున్నారు. రెండోది, మనిషిని కేవలం శారీరకంగా చూడలేము. మనిషి యొక్క శరీరంతో పాటు మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆత్మ ఉంది. కానీ మనిషి యొక్క వికాసం అంటే కేవలం శారీరకమైనది కాదు, కేవలం బుద్ధిపరమైనది కాదు, కేవలం మానసికమైనది కాదు. కానీ మన శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ నాలుగింటి యొక్క సమగ్రమైనటువంటి వికాసం ఏదైతుందో ఇది మనిషి యొక్క వికాసము. కానీ దీనికి మన యొక్క సంస్కృతిని జోడించి చేయాలి. మన యొక్క సంస్కృతి జోడించబడ్డప్పుడు ఏమైంది? మనిషి యొక్క వికాసం అంటే ప్రకృతిని దోచుకుంటూ వికసించడం కాదు, ప్రకృతిని కాపాడుకుంటూ, ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిని సేవిస్తూ, ప్రకృతిలో నేను అంతర్భాగంగా భావిస్తూ నేను ఏ విధంగా జీవించాలి, ప్రకృతిని పనులతోటి కాదు. ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచనని అందించినటువంటి ఇంటిగ్రేటెడ్ హ్యూమనిజం ప్రపంచంలో మిగిలినటువంటి అన్ని దేశాలు ఈరోజు మన G20 జరుపుకున్నాం మనం. మరి వసుదైవ కుటుంబకం దాని యొక్క ధ్యేయవాక్యం. ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాల్లో ఉండేటువంటి 750 కోట్ల మంది మనమందరూ కూడా ఒక కుటుంబం అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటిది, విశ్వాసంతో చెప్పగలిగేటువంటి ఏకైక దేశము భారతదేశం మాత్రమే. ప్రపంచంలో దీనికి ఆధారము భారతీయ సిద్ధాంతం, మన యొక్క మూల సిద్ధాంతం సంస్కృతి. మరి 750 కోట్ల మంది సుఖంగా సంతోషంగా జీవిస్తూ, ప్రకృతిని కాపాడుకుంటూ, నేచర్ని నర్చర్ చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేటువంటి సిద్ధాంతమే ఏకాత్మ మానవ దర్శనము. అటువంటి సిద్ధాంతము ఆధారం చేసుకుని ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, ఈ దేశం యొక్క ఉన్నతి మాత్రమే కాకుండా ప్రపంచం యొక్క ఉన్నతిని సర్వేజనా సుఖినో భవంతు అనేటువంటి ధ్యేయవాక్యంతో ముందుకెళ్తూ ప్రపంచం యొక్క ఉన్నతిని ఆశిస్తూ ముందుకెళ్లేటట్టు మనందరూ కూడా ప్రయత్నం చేయాలని ఆశిస్తూ పూర్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు మన మీద ఆవిష్కరణ అయిన ఏవైతే 15 సంపుటికలు ఉన్నాయో దీని యొక్క ధర 13,000 రూపాయలు. అయితే ఈరోజు దాన్ని లాంచ్ చేస్తున్నాం కనుక 8,000 రూపాయలకి ఒక 15 వాల్యూమ్స్ యొక్క పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. మనకి ముందు సాహిత్య నికేతన్ సంబంధించిన బండారు ఉంది, దాంట్లో మనందరూ కూడా తీసుకొచ్చి అనేక మంది ముందే దాన్ని తీసుకోవాలని ఉత్సాహం చూపించారు. అందరూ కూడా ఆ విధంగా బయట ఈ యొక్క పుస్తకాలు తీసుకునే అవకాశం ఆ విధంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎంతమంది అయినా దాన్ని తీసుకొని పోస్ట్లో కూడా ఇంటికి పంపించడం జరుగుతుంది. అలాగే రెండోది, మన ఏదైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఇంటిగ్రల్ హ్యూమనిజం ఆధ్వర్యంలో మంతన్ అని ఒక క్వార్టర్లీ మ్యాగజైన్ వస్తుంది. ఈ యొక్క క్వార్టర్లీ మ్యాగజైన్ కూడా తప్పనిసరిగా మనం సబ్స్క్రైబ్ చేయడానికి అవకాశం తప్పకుండా సబ్స్క్రైబ్. ఒక ప్రతి 200 రూపాయలు, అది సంవత్సరానికి చెంత 800 రూపాయలు, అలాగే 3 సంవత్సరాలకు 2,000 రూపాయలు, అలాగే లైఫ్ సబ్స్క్రిప్షన్ 25,000 రూపాయలు. ఇది కావాలి మ్యాగజైన్ కాదు, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ థీమ్ తో ప్రతిసారి ఒక థీమ్ తో యొక్క పుస్తకం రావడం జరిగింది. ప్రస్తుతం సుభాష్ చంద్రబోస్ సంబంధించిన థీమ్ తో మంతన్ యొక్క మ్యాగజైన్ వచ్చింది. ఆ విధంగా మంతన్ యొక్క పత్రులు ముందుంటాయి. అలాగే సబ్స్క్రిప్షన్ కూడా ఇక్కడే చేయాలని ఎవరైనా భావిస్తే తప్పకుండా ఆ విధంగా చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. అలాగే ఇప్పుడు దివ్యాల్జీ ప్రవచించిన చరేవేతి చరేవేతి అనే మంత్రానికి పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఆ విధంగా పదండి ముందు కానీ అనేక మందికి ప్రేరణ కలిగించిన వ్యక్తి ఇప్పుడు మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ హ్యూమనిజం యొక్క చైర్మన్ శ్రీ డాక్టర్ మహేష్ శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
Namaskar. Honorable Governor of Telangana, dignitaries on the dais, and the enlightened audience of this auditorium. Today is the 107th birth anniversary of Pandit Deendayal ji. Abhinandanam. I can't speak in Telugu, and you can't understand Hindi. So, the English is the Apad Dharma. English is not my cup of tea, but I can try. Pandit Deendayal Upadhyaya is the Rishi Vaktitva. What is the truth? What is the truth? We all know and you all see. When we see through his eyes, darshan is there. But the philosophical darshan, when you see with the pragya chakshu, not charva chakshu, then we feel the darshan. So, Deendayal ji tells the human being that please understand the integral humanism. What is the humanism? The Western ideologies, names are many, but classically only two ideologies. And what is the basis of the ideology? The basis of the ideology is the question, what is human being? This question, what is human being and who is human being, is the genesis of the all ideologies. What is humanism? Who is the human? In Western world, the human came in a reaction. What reaction was? The European society reached on a stage that is called theocracy. What is the theocracy means? Theocracy means the rule of thee, the rule of God. The rule of God governed by the church. That rule of God was barbaric. Against this rule of God, Europe stood up and tell, no, if this is rule of God, then we deny the existence of God. And we announce, now God is dead. We are secular. We don't want God. So, we want human being. The God, against Godism, Western humanism emerges. But in our Bharatvarsh, human being is Manava Dharma, Dhriti Kshamadamosya. Manav, we should know Manav. Who is the Manav? The Western world says the human being is a mundane thing, it's physical. But our Bharat, we says human being is the integrated whole of the spirituality and the mundane thing. Human being, if human being is only mundane or only spiritual, what is the definition of human being? There was a debate. We should know the debate.
In this debate, one set of intellectuals concluded that human being is an individual. Capitalism. This individualism is liberalism. This individualism is democracy. But this individualism is the basic idea. Against this idea, one person, one intellectual stood up, Karl Marx, and said, no, it's wrong. नहीं, ये गलत है. And what is the right? Human being is not an individual, but human being is society. Human being is not an individual, but society. Then what about individual? Marx says, individual is nothing. This is the big machine of society. Human being is only a purja. Individual is nothing, society is basic, so the human being is not an individual but society. The second ideology emerges, that is socialism. Many names are there, the Marxism, the communism, the controlled economy, but the two quarreling ideologies called individualism and communism or socialism. In independent India, we are debating, what we are debating? We follow the individualism or we should follow the socialism. Then Deendayal ji arises and Deendayal says, we are independent, we liberate ourselves from the Britishers, they are Westerners, they are gone. Then why we are debating the European ideologies? We follow the socialism or we follow the individualism? Deendayal leadership told Deendayal ji, in this world only two ideologies existed. Only two ideologies. One is individualism, means democracy, and second is socialism, that governmentism. No third way. Then Deendayal ji told, the European history is only 300 years old. And we are here, thousands years old. We are here thousands years old. So ask ourselves, the existence of this country, what ideology will be there? वह कौन सा विचार है जिससे भारत महान हुआ, जिसके कारण से इकबाल ने कहा, यूनान मिश्र रोमा सब मिट गए जहां से, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. Something is there, which is eternal. Which is eternal. What is there? What is it? Then Deendayal ji tell the listen. They thought human being is an individual. They thought human being is not individual but society. No individualistic became socialist.
No socialist can become individualistic. This ideology, the prevailing ideology, it's humane. Is it humane? In our culture, one answer is there. What is the answer? The answer is Aham Brahmasmi. Shivoham, Shivo. Aham Brahmasmi. What does it mean? I am not individual only. I am not society only. I am much more. What is much more than Aham Brahmasmi? मैं ब्रह्म हूँ. What is the Brahma? Deendayal ji says, the many definitions of Brahma is in our scriptures. But we understand Brahma. Brahma means entirety. Samagra. Who is human being? Human being is a total identity. Samagra. What is the Samagra? Deendayal ji says 4 words. First, Vyashti. Second, Samashti. Third, Shrishti. Fourth, Parameshti. Vyashti means individual. Samashti means society. Shrishti means nature. Parameshti means Almighty. The individual, the society, the nature, the Almighty, all 4 integrate there, human being emerges. जहां ये चारों एकात्म होती है, वहां मानव उत्पन्न होता है. मानव की इस परिभाषा को जानो. This is human being. Then what is the integral? Integral means which is not separable, which is not dividable. The entity of human being is not separable, not dividable. Who divides? Who divides? They divides. They said human being is an individual, not its society, not its nature, not its Almighty. Don't divide us. Human being is the integral entity of these 4. So, if we want to serve the human being, then we must know what is the human being. And Deendayal said, human being is integral. Human being is not individual only. Human being is not society only. Human being is not nature only. Human being is not Almighty only. Human being is entire, is total, it's samagra. It's inseparable. If we know this human being, then we can serve it properly. So Deendayal said, the politician of the world, the lawmaker of the world, the policy maker of the world, that please understand who is human being. This is the story of integral humanism. Deendayal ji wants in this country that we should live a politics that reflects Indianness, Bharatiyata. In 1964, Udaipur, his first lecture regarding integral humanism, I was there. In his बौद्धिक वर्क he told, स्वयंसेवक को राजनीति से अलिप्त रहना चाहिए, जैसे कि मैं हूं. स्वयंसेवक should not indulge in politics. स्वयंसेवक को राजनीति से अलिप्त रहना चाहिए, जैसे कि मैं हूं. Deendayal Upadhyaya was the
General Secretary of a political party, Bharatiya Janata Sangh. So in the night, there was a question, Deendayal ji, you are heading a political party. Then Deendayal ji tells the Swayamsevaks, I am in politics. I am in politics, but not for politics. I am in politics, but not for politics. Then why I am there? He told, मैं राजनीति में संस्कृति का राजदूत हूँ। मैं राजनीति में संस्कृति का राजदूत हूँ। I am the ambassador of my culture in the politics. So politics should reflect our culture. So Deendayal ji tell, we should Indianize our politics. We should Indianize our democracy. We should Indianize our economy. We should Indianize our education. How it can be Indianized? He said, no government can Indianize India. Who can Indianize? Then Deendayal ji gave a concept. That concept is Lok Mat Parishkar, refinement of the voting behavior. Lok Mat Parishkar. In Europe, there was a movement. The movement was, we educate our masters. हम अपने मालिकों को शिक्षित करें. We educate our masters. Who is master? The master of democracy is not political parties. The master of democracy is not parliament. The master of democracy is not constitution. Master of democracy is the government. Who is the master? The master of democracy is voter. So the Deendayal ji's message to the masses, the political workers, was, उनका एक वाक्य है, सिद्धांतहीन राजनीति, सिद्धांतहीन मतदान, सिद्धांतहीन राजनीति का जनक है. सिद्धांतहीन मतदान, सिद्धांतहीन राजनीति का जनक है. Unprincipled voting behavior is the mother of in-principled politics. The political parties, the political leadership, vote is the seed. If this seed is unprincipled, then the tree, how can the principle? बोया पेड़ बबूल का तो आम कहाँ से खाया. जो बोओगे वही काटना होगा. इसलिए दीनदयाल जी कहते हैं, मतदाता को मतवान बनाओ. Educate the voters. Today, only political parties are going to the voters. They are not educating. They are manipulating the voters. The need is educate the voter. So, the Lok Mat Parishkar, in these 15 volumes, Deendayal ji writes the 9 essays on Lok Mat Parishkar. These 15 volumes tell many things. You please read. I only quote Deendayal ji when he became president of Bharatiya Janata Sangh. In his presidential address, he tells, I am quoting, we are animated by splendor the past. हम अतीत से अनुप्राणित हैं. But we don't consider it the ultimate point in the national life of Bharat. अतीत सर्वोच्च नहीं है. Our eyes are full of golden dreams.
हमारी आंखों में स्वर्णिम सपने हैं फॉर द फ्यूचर, बट वी आर नॉट कोमाटोज, लेकिन हम निद्रालु नहीं हैं. We are enlightened karma yogis who are capable to giving shape to our dreams. We are worshipper of the Sanatan culture in which eternity, the eternity past, unstable present and long-lasting future transcend time here. दीनदयाल जी कहते हैं, we will make India full of sweet waters. It's Anuvad. Sujala. The sweet waters means Sujala. The good fruits, Sufala. This country will become a pounding Durga which will slaughter the Asuras. It will become Lakshmi and give every person prosperity, and it will become Saraswati to remove darkness of ignorance and spread the light of knowledge. Until we can bring the virtuous flow, Punya Prabha, of harmony, diligence, equality, prosperity, knowledge, happiness, दीनदयाल says it's सप्त जाह्नवी. सप्त जाह्नवी का अनुवाद ठीक से होता नहीं है. It's सप्त जाह्नवी. What is सप्त जाह्नवी? First जाह्नवी is harmony, एकरसता. Second is diligent, कर्मठता. Third is equality, समानता. Fourth is prosperity, संपन्नता. Fifth is ज्ञानवत्ता, knowledge. Sixth is happiness. Seventh is shanti. This Sapta Ganga. Deendayal ji said, this happiness and peace into India, Indian subcontinent, which is encircled by Indian Ocean and Himalaya. Our Bhagirath-like austerities will not be complete. Brahma, Vishnu and Mahesh will be our helper in this attempt. I have faith in victory. Walk with the faith of your devotion. Deendayal said, we will win. And now, this is the statement of 1967. Now in 2023, the dream of Deendayal ji is fulfilling. I think our generation is very bhagyavan. So that I congratulate my friend Madhav for this organization and all of you. Thank you very much. My time is over. ధన్యవాదాలు. ఈ 15 వాల్యూమ్స్ యొక్క పుస్తకాలు ఎవరు రాశారని చాలా మంది అడిగారు. దీని హిందీలో నయేష్ శర్మ గారే దాని ఎడిటర్గా ఉన్నారు. మొత్తం రాయడం జరిగింది. నేను జీవిత చరిత్రతో పాటు గతంలో 7 వాల్యూమ్స్ పుస్తకాలు కూడా రాయడం జరిగింది. దాన్ని 15 వాల్యూమ్స్ 15 సందర్భంగా హిందీలో రాయడం జరిగింది. దాన్ని ఇంగ్లీష్లో కూడా ఆయనే అనువదించడం జరిగింది. ఈ యొక్క పుస్తకాలకి ఆయనే కర్త కనుక మనకు తెలుసు. ఆయన మనకి సమయం తక్కువ అయినా కూడా చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేశారు. మనం తప్పనిసరిగా ఏకాత్మ మానవత ఫౌండేషన్తో మనందరూ కూడా అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అనేక మందికి ఉత్సాహం ఉన్న వ్యక్తులు చాలా మంది చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగులో వస్తే బాగుంటుందని చెప్పి తెలుగులో కూడా తీసుకురావాలనే సంకల్పం మన పెద్దలు బట్టి విజయసాయి గారు కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇది ఒక పెద్ద ప్రయత్నం. దానికి కొనే వ్యక్తులు అలాగే దానికి రాసి ఈ రెండు కూడా చాలా పెద్దది. ఆ విధంగా ఎవరైనా ముందుకు వచ్చి మనం తప్పనిసరిగా తెలుగులో చేద్దామంటే దానికి ప్రీ బుకింగ్ ఈ మధ్య కాలంలో మనం అనేక రకాల సంఘ
ఏదైతే సాహిత్యాన్ని ముందే ప్రీ బుకింగ్ చేసి ఆ విధంగా చేయాలి అనే అభిప్రాయం కొందరు ఇక్కడికి దాతలు కూడా వచ్చారు చేద్దామని చెప్పి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నౌ ఐ వెల్కమ్ ఆర్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ శ్రీమతి Tamilisai and get us on this occasion. Andariki Namaskaram. A special good evening to each and everyone here. Really very fortunate to attend this program. It was called program. I always say sometimes when I was practicing was emergency doctor. So when I was in a political party before my presidentship, sometimes somebody is not coming for the TV debates, I will be called immediately. So I used to tell as emergency doctor has changed to emergency. And now today within a few emergency chief guest. But even though I am an emergency chief guest, it is really a laudable emergency, very, very celebrating emergency. So I am really very thankful. And today it is my 7th program attend. So morning, yesterday, day before yesterday I was in Puducherry, then I went to Tamil Nadu to travel in the Vande Bharat. And then I came to Telangana, and Telangana, you know, the schedule was very hectic and some of the difficult decisions also were made. And then I have landed here and I have to leave to Puducherry. So I have to catch the flight by 8 o'clock. So only I am, in spite of all the dignitaries who are in the dais talking, my respects to Sri Chairman Research and Development Foundation of the Integral Humanism, New Delhi, Srimati Upadhyaya, ex-Union Minister and State President of BJP, Andhra Pradesh, and my good friend. And really it is very challenging for women to enter politics and lead the politics. And she is now leading the state. And I am really very happy because they used to say I was the only president, women president, and now she is the women president and women will always bring success. So definitely I am really very happy. I am attending the program with her. Shri Gokaraju, ex-MP, National Vice President, Vishwa Hindu Parishad. Shri Dr. Suresh Babu, IAS, former Chief Secretary. He is here? Yeah. Former Chief Secretary, Government of Manipur, Shri S. Bharat Kumar ji, RSS Kshetra Shri PVN Madhav, always my friend. He would call meetings. The governor respond for genuine calling. And there is a genuine call, definitely I will respond. Really, I squeeze my work somehow and I could attend this program, and other distinguished participants, my media friends, and all the national lovers, patriotics who have assembled here. Because unless you love the nation, you cannot assemble in such a program. And I am really very happy that I cannot say that I released the book of Honorable Deendayal. I touched the book, that's all. Because we are valued only to touch the book. The great work and the great thought which they all had, we cannot even reach to that level. But I always admire him
When I was called for this program, usually governors have some restrictions to attend some program. So some of us told it's a political leader, so should you attend? I told I don't think him as a political leader at all. He is a great leader, great thinker. So we cannot just come in a political scenario. And really I have learnt a lot about him. One day you won't believe, when I was working in the organization Tamil Nadu, when I joined the party, it was a great surprise because my father, as Madhav here mentioned, one time MP and 6 times MLA from Congress. Both my fathers were freedom fighters. But when I joined BJP, everyone was surprised how I joined BJP because traditionally very popular Congress family. How the because Honorable Deendayal, his association with RSS. Actually, as a child growing in a Congress family, I did not know anything about the. I was the house surgeon for 35 years. 30 years. One patient named Tangaraj, he was admitted at Tanjavur Medical College with severe bleeding. He was a tuberculosis patient. I was the duty house surgeon at that time. So we needed at least 6 units of blood. I was running here and there were no blood banks as we see now, and there were no apps for blood donation, and there were no cell phones to communicate. So I was running up and down to get the blood. So some of the staff told, no, how can you get, before morning he is continuously bleeding, how can you get 6 pints of blood? So just leave. But I was unable to take the decision. So one of the ward boy told, if we want blood, we can communicate the Swam Sevaks. So I don't know anybody in Tanjavur. Trichy office I know somebody. So at that time only drunk call. So from the college I made a drunk call, and almost by 11, I think midnight, I could get the call. I told, I don't know anything about this organization, but as a young doctor, I want to save this patient. One of the ward boy told, you can get blood if you communicate this office, contact this office. So I am communicating without any hope, only I called. You won't believe, I was in the duty. Exactly by 3 a.m. to 4 a.m., 6 to 7 of the Swam Sevaks came and they gave blood, and that person who was provided with blood is still alive even today. So that was then only I came to know about the organization. In fact, I don't know anything, even in fact I had some negative feedback also because I am from the Congress family. So I asked them, what is your address? They told, no, we won't tell. We came and we gave blood. So I was thinking, even they donated tube light to the temple, immediately they will write big names on that. These people have given the blood. And at that time, because now blood donation camps are very popular, I always narrate one incident, because when we were practicing as young training doctors, in the ICU, the patient should be isolated, but they will be always surrounded by relatives. If we go and ask them, please move away from this patient, he should be isolated. The relatives will tell, no, I am the nearest relative. So I am the uncle, I am the aunt, I am the brother, I am the sister. So we used to go and chief, unable to get rid of this relative. He told, go, this patient need 10 bottles of blood and you come away. So we used to go tell, within few minutes patient will be lying alone. Nobody will be around. So when the relatives are hesitant to give blood, Swam Sevaks came
and they gave blood, and without any advertisement they went off. That was the first seed about the RSS was sowed in my mind. Then I started reading about RSS, and then when I wanted to join the party, I was not interested in the regional parties because my father is a nationalist person. So, but I did not like the national party at that time which was ruling, because I thought the development should have been more with that party. So when our Honorable Vajpayee ji was talking about development, when I went for a convention, then I thought I have to join this nationalist party. So when I joined, then one of the senior Karyakarta gave a book about our Deendayal Upadhyaya ji. I started reading the book by 10 o'clock. You won't believe. It's true. It's not for this program I am talking. Till 4 a.m. I was reading the book because his life impressed me so much. Life impressed me so much. Talking about integral humanism, he's a human. When I was, there's 100 incidences in his life. That's a small book. And each and every incident was so inspiring. And in one of the occasion, he was traveling in the train. One small boy was coming to polish shoes, because before and all we used to see the people in the polish and get some money. So immediately he called. That was I saw in that book, written in the book. He called that boy. So everyone was very much surprised, because Deendayal Upadhyaya is a very simple man. By his dress, by his appearance, he is a very simple man. But why he is calling that shoe polish person, and he asked to polish? Then he told, this polishing is not for me, this is for him. So that is the human he had. We have to give opportunity for such children. It is not the work. It is used. Then he called and he asked him to study, and all. These are the small tidbits which I saw in that book. And apart from that, when I read about Deendayal Upadhyaya, as our Honorable Prime Minister says, Deendayal Upadhyaya dedicated life into the service of the nation, and his ideas continue to inspire us. He was a philosopher, a thinker, and a guide who envisioned an India where every citizen could contribute to the nation's growth. So that is Honorable Prime Minister exactly following this. So only India is now leading, and we have Ryan also. The vision of Honorable Deendayal Upadhyaya ji. India should be more powerful. He says the democracy, forgetting the culture is not useful. The democracy should be built the culture as the foundation. These words are so powerful, because even now we are thinking. So the Dharma, he talks about Dharma. Here also the previous leaders mentioned about that. But Sanatan Dharma is misquoted in a different way, you would have seen. So that is the disciplined way of life. People don't have disciplined way of life, don't understand Sanatan Dharma at all. So it is disciplined way of life, not only way of life, eternal disciplined way of life. And apart from that, our Honorable Prime Minister says, when a nation to be built, 5 T's are necessary. He says talent, tradition, trade, technology and tourism. Our Honorable Deendayal Upadhyaya ji says, he was very much enforcing the Sarvodaya, Atmanirbhar Bharat, self-reliant India. So only our Honorable Prime Minister, as a true follower of Deendayal Upadhyaya ji, he is taking forward the message of Atmanirbhar Bharat, the self-reliant India. And he says, our Deendayal Upadhyaya ji says, don't follow the Western development. Western science you can follow to some extent.
But Western character, culture, don't follow. I always say, you can be a modern person. Please modernize yourself, don't westernize yourself. Indian culture is modernization. Every development it is there. But when we follow the Western world, we cannot. But now, as it is said, Vasudeva Kudumbagam. In Tamil, Yadum Ure Yavarum Kelir. Before and all, for any problem, India was looking at other countries for solution. Other countries are looking towards India for the solution. That is the great effort, and that is the following the food our Honorable Deendayal Upadhyaya ji. He says for any development or any industry or any social improvement, there are 7 M's, he says. Material, money, management, motive power, market and machinery. What is more? So only now, as self-reliant India, there are 96,000 startups. This is a tremendous improvement in our country. Our Minister, with this only he says, within few years, by 2025, we will reach a 5 trillion economy. Everyone says, how can you reach 5 trillion economy? Even till 75th year, we reached only 3 trillion economy. We have not reached even that. Prime Minister says, set a hard target. Move towards it. You will win. That is the core preaching of Deendayal Upadhyaya ji. He says, I was very much surprised when I read his book. Contest in elections, he says, whether you win or not, contest in elections. So contesting election is you gain experience, and you as a good candidate, you express yourself, don't think about the winnability. So only when I read about that, whether we were in a defeating field, we know the development and growth of the organization at that time, but we used to contest. Each one time when you contest, you experience. Each failure gives you a lesson. So I used to think in a much wider way he has taught. Usually the leaders will tell, if you win you contest or don't contest. So the way he has thought about everything, and he always think about the Atmanirbhar Bharat, that is the Swadeshi movement. I always say, because 96,000 startups are there now, we have to laud our Honorable Prime Minister for that. Before and all, we were thinking that only the products from foreign countries are good. I always in a lighter sense used to tell, in my village, one elder man to make pens with a small machine. Then he will put a stamp saying that, noting that made in China. I used to ask him, you are making the pen in a street corner and you are putting a chapa saying that it's made in China. Then he used to tell, no, if that word is there, only people will buy. Made in India don't have any. So in a lighter sense, I used to tell a story. An American returned person came and got into an auto. Then he was telling our auto Anna was to take him to a destination. At that time, one bus was crossing. He told, what is this in India? The buses are moving very slow. America means it will run very fast. Then another car was moving. Oh, what is this in India? Cars are moving very slow. But if it is America means it will move very fast. The destination came. The auto Anna asked 400 rupees. The traveler got very angry. What is the short distance you are asking 400 rupees? The auto told, the auto is made in India, but the meter is made in America. So it ran very far, moved very fast. So get 400 rupees. So like that we were very much fascinated about the countries where he asked, our Deendayal Upadhyaya ji says, even though we have got the freedom, but we have not got the freedom from the Western culture. Even we are following the Western culture more than the freedom struggle time. So we have to get rid of the foreign culture. We have to respect our culture.
Our culture is a great culture which can lead the country, lead the world. So we have to follow it. So each and every word, if we, and another thing, when we read about him, his thoughts, it won't get bored at all. Very clear cut, very clear thoughts he has. Very unfortunate, I read in one of the books, I think it is Honorable Advaniji's book. He says, one time I thought something, and some of the you should not travel alone in the train. You should have a stenographer. You have great thoughts. So whatever you think, you tell the person will dictate, the person will write. He told, no, I don't want such assistance. I myself will write what I think. So later the leader says, if he would have followed our advice or help, definitely wouldn't have lost. His murder was secret even now. We don't know what happened. But somebody, if you would have associated, most probably would have saved. And Shyam Prakash Mukherjee, in Honorable Advaniji's book only it is written, he says, if I have 10% with the thinking of Deendayal Upadhyaya ji, the country will exemplify activities. Such leader is our Honorable Deendayal Upadhyaya ji. We can talk about him a lot, because if I have to talk for a few minutes, it is like catching the sea water in a bowl. It's a sea of thoughts. It's a sky of thoughts, wisdom. We cannot confine certain things. So also a great leader spoke about him, and I really very fortunate to hear the speeches. And it is a great inspiration, and each and one should read the book. As Madhav said, it is 8,000 today, 13,000 later, and I always say the money which we pay for the book is not for the thoughts. It is not only it is only for the paper. That is invaluable, those thoughts and all. Crores and crores of money cannot compensate the thoughts of our Honorable Deendayal Upadhyaya ji. So the only contribution is we have to pay and get it. Let it go to all the libraries. Let it go to all the public places. Let it go to all the social places. Because if read Deendayal Upadhyaya ji, definitely he will have a disciplined life. Definitely he won't deviate. So that is the message. And I think that we will buy a set for 8,000 rupees today. Because that is also should be reasonable, and we also should contribute. So I really very happy to attend this program. And in a short duration, I was unable to plan my trip for much longer time. But anyhow, I am really happy that I could come here, and only the Deendayal Upadhyaya's blessing made me to come here. I am really very happy to meet you all. నాకు ఇక్కడ రావడం, మీ అందరు కలవడం చాలా సంతోషంగా ఉంది. Really overwhelmed by your gesture of coming over this function in spite of and a bit తప్పనిసరిగా రావాలి పట్టడం జరిగింది. అమృత కాలంలో ఒక సెమినార్ రావడం because very much happy to be participating in the